ఇక్కడ ఆ మహంకాళి బోనాల జాతరలో మాత్రము ఇక్కడ ధర్నాకు దిగారు జోగిని శ్యామల వీళ్ళంతా కూడా. మరి జోగినీలు శివసత్తులు ఇక్కడ ధర్నాకు దిగిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా కూడా ఇక్కడ అంతా కూడా ఎందుకంటే మాకు అవమానం జరిగింది, మా బోనాలను తీసుకురానివ్వలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు ధర్నాకు దిగడం కూడా జరిగింది. అదే విధంగా ఇవాళ లైవ్ లో చూస్తూ ఉన్నాము మనమైతే. ఇక జోగిని శ్యామల ఉన్నారు, ఒకసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే కళ్ళు తిరిగి కూడా పడిపోవడం కూడా జరిగింది. అలాంటిది తను స్పృహ తప్పి పడిపోయింది. అలాగే అగో నిశాక్రాంతిని చూస్తూ ఉన్నాము, మనకు విజువల్స్ లో కనబడతా ఉంది నిశాక్రాంతి కూడా. ఎందుకంటే మాకు గవర్నమెంట్ కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ వాళ్ళు కావచ్చు, మాకు తగిన మర్యాదను కల్పిస్తాము అని చెప్పేసి కూడా కల్పించలేదు. పోలీసులు మా మీద జులుం చూపించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మా బోనాలు కింద పడిపోయి మాకు అపచారం జరిగింది. అలాగే ఇక్కడ మాత్రము మమ్మల్ని అవమానపరిచారు. మేము డప్పుల మేళాలతో అమ్మవారికి సమర్పించుకుంటాం, లోపలికి తీసుకురానివ్వలేదు అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్. లైట్లు వచ్చినాయి, లైట్లు పడ్డాయి, జోగులను ఇంత ఏడిపియడం ఏ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వమే చేస్తుంది. మీరు అరెస్ట్ చేయండి, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. మాకు ఇవాళ చాలా బాధ అనిపించింది. ఎక్కడ చూసినా మాకు ఇజ్జత్ లేకుండా, మాకు ఎండోమెంట్స్ స్టేజ్ చేసి కూడా మాకు మాట ఇచ్చి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు మాట తప్పింది. అర్థమైందా? మమ్మల్ని ఎట్లా పడితే అట్లా నెట్టడము. మేము ఒక జోగినీస్ అమ్మవారి అంకిత భావంతో 2 నెలల నుంచి మీటింగ్స్లకు మేము అటెండ్ అవుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్ కి, ఎండోమెంట్ మీటింగ్ కి అసలు మర్యాదనే లేదు. అర్థమైందా? ఇగో ఈ బోనం ఇక్కడే ఎక్కిస్తున్నాము. ఈ బోనం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్క నిమిషం, ఎప్పుడైనా ఏ శివసత్తన్న బోనం దించిందా? అమ్మవారి కమాన్ కాడ అమ్మవారి కమాన్ బోనం తెచ్చిన ఎడల కూడా ఇది మంచి జరగదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ జోగినీలంతా కూడా ఇక్కడ జోగినీలు శివసత్తులు వీళ్ళంతా కూడా బోనాలు దించము, మేము తల మీదకి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించేంత వరకు కూడా బోనాలు ఎప్పుడు కూడా ఎటువంటి క్షణంలో కూడా మాకు ఎంత ఇబ్బందులు కలిగినా కానీ మేము బోనాలు దించము. అలాంటిది ఇప్పుడు బోనం దించాల్సిన పరిస్థితి కల్పించారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయాలి, అప్పటి వరకు ఇక్కడే మేము ధర్నాకు దిగుతామని చెప్పేసి కూడా ధర్నాకు కూర్చున్నారు. జోగినీలు శివసత్తులు ఈ రోజు మహంకాళి అమ్మవారి గుడి ముందర మాత్రము వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా ధర్నాకి దిగడమే కాకుండా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అంటే అమ్మవారి గుడి ముందు ఈ రోజు కన్నీళ్లు పెడుతున్నారు జోగినీలు. అంటే ఇదంతా కూడా ఏదన్నా అపశుద్ధి జరగబోతుందా, లేకపోతే ఇక్కడ ఏదన్నా చెడు సంభవించబోతుందా అనేది కూడా పడుతున్నాయి. అంటే అందరి టెన్షన్, ప్రజలంతా కూడా టెన్షన్ పడుతున్న సిచ్యువేషన్లు అయితే చూస్తూ ఉన్నాము. మొత్తం చాలా ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది ఇక్కడ అయితే మొత్తానికి. ఎందుకంటే మొత్తం చూస్తున్నాం పోలీసులను ఇక్కడ జోగినీలు మొత్తం తోసేస్తా ఉన్నారు. ఇటు జోగినీలను పోలీసులు కూడా లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిశాక్రాంతి ఏడుస్తూ ఉంది. అదే విధంగా జోగిని శ్యామల కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విరమించుకోము, మేము ధర్నాని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలి, దేవాదాయ శాఖ దిగి రావాలి అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్లు అయితే చూస్తున్నాము. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా విరమించుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఇక్కడ దేవాదాయ శాఖ మరి వాళ్ళ ధర్నాకి నిరసనకు వాళ్ళు దిగిరాబోతున్నారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి మొత్తం ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది చూస్తూ ఉన్నాము. ఇంకా చూపించే ప్రయత్నం కూడా చేస్తాము. చూస్తున్నాము మొత్తం, ఎందుకంటే ఇక్కడే మొత్తం బారికేడ్లు అడ్డం పెట్టి కూడా ఇక్కడ ధర్నాకి దిగిన సిచ్యువేషన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక క్యూ లైన్ల నుంచి నార్మల్ భక్తుల బోనాలు వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ జోగినీలై మాత్రము మరి వాళ్ళు నిరసనకు వ్యక్తం చేసి వాళ్ళ బోనాలు కూడా ఆపుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా బోనాలు తీసుకెళ్లొద్దు అని చెప్పేసి నిలిపివేస్తున్న క్షణాలను మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా కూడా మాకు
చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. మనం ఇంత శోభ పెట్టడం, ఇంత బాధ పెట్టడం గవర్నమెంట్ కి సరైనది కాదు. ఈ గవర్నమెంట్ కి కావాల్సింది చేశారు కదా, మా బోనాలు రోడ్డు మీద పాలు బోనాలు కింద పడిపోయాయి. బోనం కూడా ఇక్కడే సమర్పించారు, కూడా దించిన బోనాన్ని కూడా మేము బోనాలు ఇక్కడే సమర్పిస్తాం, గుడి దాకా పోము. మళ్ళీ వచ్చే ఏడాది జాతర అంతా అయిపోయినాక యావత్ శివశక్తులు అందరూ కూడా మేము జోగు బోనాలు సపరేట్ గా తీసుకుంటాం. కానీ ఈ గుడికి మాకు సంబంధం లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఇచ్చిన అవమానం ఎక్కడ లేదు. ఈ బోనం రోడ్డు పైన దించినందుకు, మేము ఈ బోనం రోడ్డు పైన దించినందుకు చాలా అపచారం. ఇది ఖచ్చితంగా అనుభవిస్తుంది గవర్నమెంట్. మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఏం చెప్పారు, మీకు 5 మంది జోగినీలకు కానీ శివశక్తులకు కానీ ఎలాంటి రిస్క్ ఉండదు. చాలా అరిష్టం చాలా అరిష్టం. జోగు బోనాలు చేస్తేనే అమ్మవారు సంతోషం, అమ్మవారు శాంతి ఇస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఆవేదన చెందినప్పుడు మా అమ్మవారు భవిష్యవాణి రంగంలో నా ఆడబిడ్డలు ఏడ్చిర్రు అని చెప్పిర్రు. అయినా మీకు ఇంత కూడా ఇది కాలేదు. ఇన్నేళ్లలో మీ రిపోర్టర్లకు చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నా, ఏ రోజైనా ఇలాంటి దౌర్భాగ్యం చూసిర్రా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు ఆలోచించుకోండి. చూసాం కదా, ఎందుకంటే మాకు జరగని అవమానం జరిగింది. ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇప్పుడు మాత్రం ఇలా జరిగింది. అందుకే మేము బోనం ఇక్కడే సమర్పించుకుంటున్నాము అని చెప్పేసి కూడా చెప్పి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాము. ఇక మేము ఎప్పుడు కూడా ఇక్కడికి రాము. వచ్చినా జరిగిపోయింది, మాకు జరిగే అన్యాయం అయితే జరిగిపోయిందండి. ఇవాళ జోగినీలందరికీ చాలా బాధపడుతున్నాం. ఇవాళ జోగినీలందరము అదే చూస్తున్నాం కదా, ఇప్పుడు జోగినీలు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. గేట్ వద్ద అంటే బారికేట్ల వద్ద మొత్తం కూడా అక్కడ బోనం సమర్పించి అక్కడ జోగిని శ్యామల అలాగే నిశాక్రాంతి కాళ్ళ వద్ద బోనాన్ని సమర్పించి, ఆ దించిన బోనాన్ని వాళ్ళ కాళ్ళ వద్ద సమర్పించి వాళ్ళు ఇక్కడ ఒక రకమైన అంటే శాపనార్థం అనుకోవచ్చా, లేకపోతే జోగినీలు చెప్పిన మాట అనుకోవచ్చా, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక మీదట మాత్రం ప్రతి సంవత్సరం మేము ఇక్కడే బోనం పెడతాము, ఇక్కడే సమర్పించిపోతాము. ఇక మీదట మాకు అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎటువంటి లోపలికి వెళ్ళేది లేదు, వాళ్ళు మమ్మల్ని పిలిచేది లేదు. మేము ఇది క్షమించరాని నేరము, ఇది తప్పకుండా వాళ్ళకి తగులుతుందని చెప్పేసి చూస్తూ ఉన్నాము. చేతులు పైకెత్తి కూడా వాళ్ళు జోడించి మరి చెప్తూ ఉన్న మాట కూడా చూస్తూ ఉన్నాము. ఇది ఇక్కడ పరిస్థితి అంతా కూడా జోగిని శివశక్తుల ప్రభుత్వాలు మా శివశక్తులతో బోనాలు తిప్పియాలి, మా శివశక్తులని పిలిచి బోనాలు చేపియాలి. మాకు ఆనందం లేదు, మాకు సంతోషం లేదు, మా అమ్మవార్లకు ఆనందం లేదు. మేము ఆనందం మా అమ్మవార్లు మేమందరం ఇగో మా పిల్లలు ఎంత మంచిగా తయారై వచ్చిర్రు. మా పిల్లలు, మా అక్క చెల్లెళ్ళు, నా కోడళ్ళు, నా బిడ్డలు, నా శిష్యులు శిష్యురాన్లు, మా అన్న పిల్లలు అందరు బోనాలు తెచ్చిర్రు. లేదు, అయిపోయిందిగా, ప్రభుత్వం అయిపోయింది. అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు శ్యామలక్క ఇన్ని 30-45 ఏళ్ళు, రాధికక్క 30 ఏళ్ళు, నేను 20 ఏళ్ళు. ఎన్నడు మాకు ఇలా కాలేదమ్మా, ఎన్నడు కాలేదు తల్లి. అమ్మా వేసి ఇచ్చినాడు అంటే అయిపోయింది, ఇంకా అయిపోయింది. జోగులంతా బాధపడుతున్న పరిస్థితి, ఏడుస్తున్నారు, ప్రభుత్వానికి శాపనాలు పెడుతున్నారు. ఎప్పుడు ఇట్లా కాలేదని చెప్పి చెప్తున్నారు. చూడండి చూడండి, నూపుడికి నా కంకణం సీల కూడా ఉరిగిపోయింది. నా సంకలం బంగారాలు పాకెట్ పిల్లర్లకి ఇగోండి, ఇగో నా కంకణం ఇట్లా కంకణం సీలు ఇరిగిపోయింది. ఏం చేస్తున్నారు?
నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం ఇది. ఎందుకంటే జోగిన్లంతా కావాలని పోలీసులు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రతిసారి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళు బోనం ఎత్తారు. వచ్చే సంవత్సరం మేము మహంకాళి జాతరకు బోనం ఎత్తాం, మేము జోగు బోనం చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడే వర్షం కూడా పడుతుంది. వర్షానికి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే అమ్మవారు ఏడుస్తున్నారు. శివసత్తులకు సంబంధించి జరిగిన అవమానానికి అమ్మవారు కూడా ఏడుస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అదే కదా అదే కదా ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be.